వీడియో ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా నీ ఆస్టియో ఆర్థరైటిస్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్టు. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఆపరేషనే మెయిన్ ఆప్షను. కానీ మైల్డ్ టు మోడరేట్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఆపరేషన్ కరెక్ట్ ఆప్షన్ కాదు. అలాంటి వాళ్ళు కేవలం ఇంట్లో కూర్చొని ఏం చేయకుండా ఉండే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది 40-50 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళు చేసే జాబు చేయాలి. సో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్లో అట్లీస్ట్ 3 ఆప్షన్స్ చాలా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసిన ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పిఆర్పి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్. ఇప్పుడు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఫ్రాడ్ అని, లేకపోతే ఇవన్నీ డబ్బులు దోచుకోవడం అని చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే పిఆర్పి ఇంజెక్షన్ అనేది వెల్ స్టడీడ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ని అమెరికాలోని పెద్ద యూనివర్సిటీస్ అన్నీ, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇలాగే యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా చేయడం జరుగుతుంది. అది ట్రీట్మెంట్ ఒకవేళ ఫ్రాడ్ అయితే కనుక ఇలాంటి కంట్రీస్లో చేసే అవకాశం లేదు. అది ఒకటి. రెండోది ఏంటి అంటే చాలా ఆర్థోపీడిక్, ట్రామా, ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ వీటి ఆర్గనైజేషన్స్ కూడా పిఆర్పి వాడటాన్ని వాళ్ళ ప్రోటోకాల్లో ఇన్సర్ట్ చేశారు. అంటే ఏంటంటే ఆ పేషెంట్ని బట్టి, వాళ్ళకున్న ఆర్థరైటిస్ని బట్టి పిఆర్పి అనేది ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్గా వాళ్ళ ట్రీట్మెంట్ ఆల్గరిథంలో ఉంటుంది. అలాగే ఆర్ఎఫ్ఏ చాలా ఎక్స్టెన్సివ్గా స్టడీడ్. ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్లో అయితే కనుక ఇంజెక్షన్స్ చేసి ఒకవేళ వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ సిమ్టమ్స్ వస్తే మెయింటెనెన్స్ థెరపీ అంటే ఒక సంవత్సరానికి ఒక మళ్ళీ పిఆర్పి ఇంజెక్షన్ చేయటం అనేది చాలా కంట్రీస్లో జరుగుతుంది. అలా కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు, గ్రేడ్ 4 అయితే కనుక సర్జరీ బెటర్ ఆప్షన్. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా దీర్ఘకాలిక పెయిన్ తగ్గడానికి, ఉపశమనానికి దోహదపడుతుంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన కొన్ని వీడియోస్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే ఆర్ఎఫ్ఏ కూడా 1-2 రోజులు పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు, ఇదంతా వేస్ట్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మీద పబ్లిష్ లిటరేచర్ కనుక మీరు చూసినట్లయితే దానివల్ల అట్లీస్ట్ 2 years అయినా మినిమం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది రీసెర్చ్లో తేలింది. తర్వాత ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషనే చాలా ఎక్స్టెన్సివ్లీ స్టడీడ్. అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్లో నేను చెప్పేది పిఆర్పి కాకుండా బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్, బీమ్యాక్ అంటారు. దాంతోపాటుగా ఆర్ఎఫ్ఏ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వీటన్నిటిలో చూసినట్లయితే చాలా సొసైటీస్ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ని ఎండోర్స్ చేస్తూ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే దీన్ని వ్యాలిడ్ ట్రీట్మెంట్గా పేషెంట్కి చేయవచ్చు.